వీళ్ళిద్దరు చదువుకుంది కాదు, వీళ్ళిద్దరు చదువుకుంది రామానాయుడు స్కూల్ చిచి అన్నపూర్ణ స్కూల్లో అయినప్పటికీ ఫిల్మ్ మేకింగ్ డెబ్యూ ఫిల్మ్ మాత్రం రామానాయుడు స్టూడియోస్ లో చేస్తున్నారు. లుక్ ఎట్ ద ఐరనీ ఆఫ్ లైఫ్ మ్యాన్. యా, వాళ్ళు ఫిల్మ్ మేకింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చేశారు, కానీ ఫిల్మ్ రిలీజ్ రామానాయుడు స్టూడియోస్ లో చేశారు. హౌ క్రేజీ బ్రో, దట్స్ ద ఐరనీ ఆఫ్ లైఫ్ బ్రో. అసలు చదువుకున్నాం, హీరో అవుదాం చిచి డైరెక్టర్ అయ్యావు. అసలు ఎంత హీరోగా అనుకున్నా, ఫైనల్ ప్రొడ్యూస్ చేసుకుని అసలు వాట్ ఐరనీ. బట్ గ్రేట్ జాబ్ రా, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ ఫర్ డూయింగ్ దిస్ థింగ్. ఓకేనా? లైన్ ప్రొడ్యూసర్ అండి రోహిత్ మక్కపాటి. ఏంటమ్మా ఇందాక కూల్ డౌన్ వాటర్ కావాలా? ఏంట్రా అది? బిల్లా ఏంట్రా ఇది? వెళ్తూనే ఉంది చీర వచ్చినట్టు. ఇలా రావా ఒక్కసారి? ఉండరా నువ్వు. ఇగో ఇది తీసుకుని ఇగో కొంచెం వెనక ఏదిరా, కొత్త ఐఫోన్ 17 తీసుకెళ్ళి కట్టి బిల్లు కట్టి ఈవెంట్ సక్సెస్ఫుల్ వెళ్ళిపో. ఏం లేదురా, ఫోన్ వాడికి గిఫ్ట్ ఇచ్చా. అవునా? నువ్వు నాకు బిల్లు కోసం కట్టాను. గిఫ్ట్ ఇచ్చాను. ఓకే దెన్ ఓకే రా, విల్ కంటిన్యూ విత్ ద ఈవెంట్. యూఆర్ ఓకే నో? ఏంట్రా ఒక సౌండ్ మిగిలిపోయిందనా? సౌండ్ ఒకటి మిగిలిపోయింది సినిమాలో డాగ్ ది. ఏంటి? రికార్డింగ్ చెయ్యాలి కదా ఫాలీకి. అంటే త్వరలో సినిమా రిలీజ్ ఉంది కానీ December 12th చిన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సౌండ్ మిగిలిపోయిందట, ఆ పనుల్లో ఉండండి రా. సౌండ్ పనుల్లో కాదు మన బడ్జెట్ లా కుక్కల దగ్గరికి పోయి తీసుడు అవుతలేదు. ఇన్స్టెడ్ నువ్వు మిమిక్రీ బాగా చేస్తావు కదా, కొంచెం ప్లీజ్ కుక్కది కూడా మిమిక్రీ చేయవా ప్లీజ్? రికార్డ్ ఆన్ ఉంది కా? కుక్క సౌండ్ చేయడానికి మీకు బడ్జెట్ లేదు. ఓకే సారీ అండి, చిన్న టీజర్ ఈవెంట్ లో చిన్న అంతరాయం. మా పోస్ట్ ప్రొడక్షన్ లో కుక్క సౌండ్ ఏదో వీళ్ళకి సౌండ్ కావాలట, చేసేసి ఇస్తాను. న్యాచురల్ ఉంది కదా, తీసుకో వెళ్ళిపో. లేదు ఇంకేమేం చేయాలి సౌండ్స్ అవి చెప్పు. కొద్దిగా డాబర్ మ్యాన్ హస్కీ ఆ టైప్ బ్రీడ్స్ కూడా ఉన్నాయి. డాబర్ మ్యాన్ అన్న లాగ్ అయిపోతుంది అన్న, తొందర ముందుకెళ్ళండి. ముందుకెళ్ళిపోదాం. అరే లాగ్ అవ్వద్దట. కమాన్, ఇప్పుడు టీజర్ కి అసలు టీజర్ ఈవెంట్ కి మెయిన్ స్పీచ్ ఇదంతా సోది, ఇదంతా వేస్ట్ అండి. ఇక్కడ వరకు డిలీట్ చేసేయండి, క్లిప్ మొత్తం డిలీట్ చేసేయండి. టీజర్ చీప్ చేయకండి, ప్రతి కట్ చేసేసి చీప్ చేయకండి. సీరియస్ అవుతున్నా, సీరియస్ అవుతాం. Let's get on with the event. I'm sorry. పోయి టీజర్ ఈవెంట్ కి స్పీచ్ రెడీ చేసాం పట్రా. తీసుకుంటా నాకు ప్రాపర్ గా అవుతుందిరా. నేను రాసిన కష్టపడి. మిస్టర్ కెమెరామెన్ పొజిషన్ ఇచ్చాం, పొజిషన్ లో నుంచో. మమ్మల్ని మాత్రం కదలని ఫోకస్ అవుట్. యా, నైస్ స్పీచ్. టీజర్ కి ఫుల్ ప్రిపేర్ అయ్యాం, బాగుంది కదా. సో థ్యాంక్ యూ టు ద ప్రెస్ అండ్ మీడియా. I thank my mom, my dad, and I thank the Filmfare jury for selecting me as the best producer for Filmfare. అరే ఇది ఇప్పుడు స్పీచ్ కాదురా, మన సినిమా రిలీజ్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ సినిమా నచ్చి దానికి మంచి రేటింగ్లు ఇచ్చి, అంటే 4 stars టైప్స్ ఫిల్మ్ఫేర్ వాళ్ళకి నచ్చి గెలిస్తే అప్పుడు స్పీచ్. మనం 5 గంటలు కూర్చొని రాసాం. లేదు ఇది ఇప్పుడు కాదు. నెక్స్ట్ టీజర్ స్పీచ్ పట్టుకురా. దొరికింది. సూపర్. ఇది టీజర్ స్పీచ్. సైక్ సిద్ధార్థ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మెగాస్టార్ చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు. అరే ఇది ఇప్పుడు స్పీచ్ కాదురా, మరి మన సినిమా రిలీజ్ అయ్యి వీళ్ళందరికీ నచ్చి వీళ్ళు మంచి రేటింగ్లు ఇచ్చి లైక్ 4 star టైప్స్. ఎగ్జాక్ట్లీ, ఆడియన్స్ కూడా నచ్చి బ్లాక్ బస్టర్ అయిన సెలబ్రేషన్స్ లో చదవాల్సిన స్పీచ్. ఓ మై గాడ్, మనం 7 గంటలు కూర్చొని రాసాము. ఇప్పుడు టీజర్ స్పీచ్ పట్టుకురా. దొరకతలేదు నందు, ఇటు చూడు బే, నీ స్పీచ్ నా దగ్గర ఉంది సిద్ధార్థ్. అందరు వెయిటింగ్. నువ్వు ఇవ్వాల్సిన 2,32,042 రూపాయలు ఇస్తేనే స్పీచ్ ఇస్తా. అరే రేవంత్ ప్లీజ్ రా, బాగోదు, వీళ్ళందరూ వెయిటింగ్ రా స్పీచ్ కోసం. ప్లీజ్ స్పీచ్ ఇవ్వకపోతే ఈ సినిమా
సురేష్ బాబు గారు కొని తర్వాత రానా అన్న తీసుకున్నాడు, పెళ్లి చూపులు కేర్ ఆఫ్ కల్చర్ పాలన తర్వాత ఈ సినిమాని కొన్నారని నా స్పీచ్ చూసి చెప్తేనే కదా వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఆ స్పీచ్ తెలీదు నాకు, నువ్వు ఇవ్వాలి 2 లక్షల అమౌంట్ ఇస్తానే నీకు స్పీచ్ ఇస్తా. రేవంత్ ప్లీజ్ రా, ఈ సినిమాలో మొత్తం అందరు కొత్త వాళ్ళని పరిచయం చేసాం, కాస్ట్ అండ్ క్రూ అందరు కొత్త వాళ్ళు, యంగ్ బ్యాచ్ సినిమా తీసాను అని నేను వాళ్ళకి స్పీచ్ లో ఉన్న చెప్తేనే కదరా వాళ్ళకి